హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూసి చేసేసుకోండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో మీకు కారంకి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే మీ దగ్గర వేయించిన పల్లీలు అవైలబుల్ లేకపోతే వాటిని కూడా మంచిగా వేయించి తీసి పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం 2 చిన్న సైజు టొమాటోలు, అలాగే మనకి ఇక్కడ నేను ఎండు మామిడికాయ ముక్కలు వాడాను. మీ దగ్గర ఎండు మామిడికాయ ముక్కలు లేకపోతే చింతపండు కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మన రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలిపిన తరువాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టొమాటో ముక్కలు బాగా మగ్గి ఉంటాయి గుజ్జులాగా. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దాన్ని పక్కకు పెట్టి చల్లారనివ్వండి. ఈలోపు ఒక రోలు తీసుకుని దాంట్లో మనం వేయించిన పల్లీలు వేసి దాన్ని మెత్తగా దంచుకొని పొడిలాగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే రోటిలో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసి మంచి గుజ్జులా నలగనివ్వండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు విడిగా దంచాను, ఎందుకంటే నా పాపకి కొంచెం కారం తక్కువ తింటుంది. సో అందుకని తన కోసం పక్కకు తీసుకొని పెట్టాను. మీరు అలా అవసరం లేదనుకుంటే టొమాటో వాటిలతోనే దంచేసుకోవచ్చు. తర్వాత వేయించిన మిశ్రమం మొత్తం వేసి దాన్ని కూడా మెత్తగా దంచుకోండి. తర్వాత దాంట్లోకే పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి దాన్ని కూడా మంచిగా గుజ్జులాగా అయ్యేదాకా దంచుకోండి. తరువాత దానిలోకి మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పల్లి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. తరువాత దానిలోకి ఏదైతే పచ్చిమిరపకాయలు గుజ్జు మనము తీసి పక్కకు పెట్టామో దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి మీ కారంకి తగినంత. తరువాత ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మనము మంచిగా తాలింపు వేసుకుందాం. తాలింపులోకి మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే మీకు గీ కావాలంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కందిపప్పు యాడ్ చేసి దానిలోకి కరివేపాకు, వేయించిన వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత బాగా వేగిన తర్వాత తాలింపు దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. మనం ఏదైతే ముందుగా దంచి పెట్టుకున్నామో దానిలోకి సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు యాడ్ చేసి తర్వాత ఈ తాలింపు కూడా దానిలో వేసేసి మంచిగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి.